హాయ్! హలో! అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం చిన్న ఉల్లిపాయలతో ఇలా పప్పు చెక్కలైతే తయారు చేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయల టేస్ట్‌తో చెక్కలు మాత్రం చాలా బావుంటాయండి. చాలా సింపుల్ కూడా. అప్పటికప్పుడే తక్కువ టైంలోనే చెక్కలు చాలా క్రిస్పీగా, క్రంచీగా తయారు చేసుకోవచ్చు. మరి వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా సింపుల్ ప్రాసెసే. తక్కువ ఐటెమ్స్ తోటే మనం ఇన్ని పప్పు చెక్కలైతే తయారు చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా వీడియో అయితే చూద్దాము. చాలా క్రిస్పీగా చాలా బావుంటాయండి. కంపల్సరీగా ట్రై చేయండి. ముందుగా ఒక చిన్న సైజు ఉల్లిపాయలైతే తీసుకోవాలనమాట. ఈ పప్పు చెక్కలకి ఈ ఉల్లిపాయలైతే చాలా బావుంటాయండి. చాలా చిన్న సైజు ఉల్లిపాయలైతే తీసుకోవాలి. అలాగే ఒక 6 పచ్చిమిరపకాయలు నేను ఒక గ్లాస్ పిండికి చెప్తున్నానండి. అలాగే చిన్న అల్లం ముక్క అయితే తీసుకోవాలనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్‌లో వేసుకొని బాగా మెత్తగా నీళ్ళేది వేయకూడదు. ఈ ఉల్లిపాయలో నీరు ఉంటది కాబట్టి మనకు సరిపోద్ది. ఇలాగ మెత్తగా పేస్ట్ అయితే తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని ప్రస్తుతానికి అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడు పిండి అయితే తీసుకుందాము. నేను ఒక గ్లాస్ ఇది పావు గ్లాస్ అండి. పావు గ్లాస్ నిండగా కూడా నేను వరిపిండి అయితే తీసుకుంటున్నాను. ఇది పొడి పిండేనండి వరిపిండి. ఇందులోకి ఒక 2 స్పూన్లు వెన్న అయితే వేసుకుంటున్నాను. మీరు వెన్న ప్లేస్‌లో వేడి వేడి ఆయిల్ కూడా వేసుకోవచ్చు గానీ వెన్న వేసుకుంటేనే మీకు బాగా క్రిస్పీగా అనేది ఉంటదనమాట. ఇప్పుడు ఈ వెన్న, ఈ పిండి కూడా బాగా కలిసేలాగా 2 చేతులతో కూడా బాగా ఇలా రబ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇలాగ మనం కలుపుకోవడం వల్ల మనకి చెక్కలనేది మంచి క్రిస్పీగా బాగా వేగుతాయి కూడా. అలాగే ఇందులో ఇప్పుడు తగినంతగా ఉప్పైతే వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కల కింద ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కరివేపాకు కూడా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు అలాగే కరివేపాకు అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం నానబెట్టిన శనగపప్పు అయితే వేసుకుంటున్నాను. పచ్చెనగపప్పు. ఇందులోకి మీరు పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. నేను శనగపప్పు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఇప్పుడు ఈ పేస్ట్‌ని అయితే వేసుకుందాం. ఉల్లిపాయ పేస్ట్‌ని కూడా ఇలా ఇలా వేసుకోవాలి. ఇలా పూర్తిగా ఇలాగా మిక్సీ జార్‌లో అదంతా తీసి వేసుకున్న తర్వాత ఈ పిండిలోని ఈ పేస్ట్ అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇంకా నీళ్ళది తర్వాత పడ్డదానికి అప్పుడు వేసుకోవాలి. కాబట్టి ప్రస్తుతానికి పేస్ట్ తోటే బాగా పిండైతే ఇలా బాగా కలుపుకోవాలనమాట. చాలా బావుంటాయండి. చిన్న ఉల్లిపాయలతోని ఇవి చాలా బేగా త్వరగా తయారు చేసుకోవచ్చు. ఇలా వరిపిండి ఉన్నదంటే అప్పటికప్పుడే ఈ చెక్కలైతే చాలా సింపుల్‌గా మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు అలాగే పిండంతా కూడా పేస్ట్‌లో బాగా కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంతగా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకోవాలనమాట. మీకు పిండికి ముద్దయ్యే వరకు కూడా కొంచెం కొంచెం నీళ్ళు నేను మిక్సీ జార్ కడిగి కొంచెం నీళ్ళైతే వేసుకుంటున్నాను. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని మనం గట్టిగా ముద్దలైతే తయారు చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువగా నీళ్ళైతే వేసుకోవద్దు. జారుగా అయిపోతే మళ్ళీ మనకి చెక్కలనేది చాలా పర్ఫెక్ట్‌గా రావన్నమాట. కాబట్టి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకోండి. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని ఒక ముద్దలాగా అయితే తయారు చేసుకోవాలన్నమాట. చూడండి ఇలాగ మనకి ఒక ముద్దలాగా అయితే రావాలి. గట్టిగా ఉండాలి. అలాని మరీ గట్టిగా కాదు. అలాని మరీ లూజ్‌గా కాదు. ఈ విధంగా చపాతీ ముద్దలైతే మనం తయారు చేసుకోవాలి. ఇలా బాల్ అయితే తయారు చేసుకోవాలన్నమాట. ఇలా మనకి ఇలా తయారైన తర్వాత ఇందులో ఇప్పుడు కొంచెం కొంచెం పిండినైతే తీసుకొని చిన్న చిన్న ఉండల కింద చుట్టుకోవాలన్నమాట. మీరు ఎక్కువ మంది ఉంటే ఒకళ్ళు మామూలుగా ఉండలైతే చుడతా ఉంటే ఒకళ్ళు చెక్కలైతే చేసుకోవచ్చు. లేదు ఒకళ్ళే చేసుకుంటున్నామంటే కొన్ని ఉండల కింద చుట్టేసుకొని ఉన్న దాని మీద ఏదైనా ఒక మూత అయితే పెట్టేసుకోండి. ఆరిపోకుండా ఉంటదనమాట. ఇప్పుడు ఇలా కొన్ని ఉండలైతే తయారు చేసుకున్న తర్వాత ఈ ముద్ద మీద అయితే ఒక గిన్నె అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ ఉంటది కదా! లేదంటే ఒక పాలిస్టర్ కవర్ గానీ ఏదైనా పర్లేదు. ఆయిల్ అయితే దానికి అప్లై చేసుకొని ఇలా చేత్తోటి ఇలా ఒత్తుకోవాలనమాట. చాలా సింపుల్‌గా మనకి తయారైపోతాయండి. ఇలా చేత్తో సింపుల్‌గా ఒత్తేసుకోవచ్చు. లేదంటే ఇలాగా ఒక ఫ్లాట్‌గా ఉన్న ఒక గిన్నెకి ఒక కవర్ అనేది పెట్టుకొని మీకు చూపిస్తున్నానండి రెండో వైపు కూడా. ఇలా చేత్తో ఒత్తుకుంటే ఇలా ఒత్తుకోవచ్చు. లేదంటే మిగతావి ఇలాగ గిన్నెకి ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఫ్లాట్‌గా ఉన్నది తీసుకొని దీంతో ఇలా కొంచెం ఇలా ఒత్తుకుంటే మనకి చెక్కలనేది చాలా పర్ఫెక్ట్‌గా తయారవుతాయి. మీరు చెక్క చేసినప్పుడు చుట్టూ కూడా అంతా కూడా ఒకే సైజులో ఉండాలనమాట. ఒకవైపు పలచగా, ఒకవైపు కొంచెం దళసరిగా అయితే ఉండకూడదు. అంతా కూడా ఒకేలా ఉండాలి. ఇలాగే మీరు ఎన్ని చేసుకోగలిగితే అన్నీ కూడా ఈ విధంగా అయితే తయారు చేసుకోవాలి. మీకు ఏది సింపుల్ అయితే ఆ విధంగానే తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గానే తయారైపోతాయి. అదే మీ కాడ చెక్కలది ఉంటే మిషన్ ఉంటే దాని మీద కూడా మీరు చాలా సింపుల్‌గా అలా అయితే బేగా త్వరగా అయితే అయిపోతాయన్నమాట. చూడండి ఇలా ఆయిల్ అయితే రాయడం వల్ల పేపర్‌కి చాలా సింపుల్‌గా ఈ చెక్కలైతే తీసుకోవచ్చనమాట. ఇప్పుడు వేడి వేడి ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ అనేది మనకు బాగా మరిగింది కదా! ఇప్పుడు ఆయిల్‌ని మీరు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఆయిల్ అయితే ఉండాలనమాట. ఆయిల్ అనేది హెవీ హీట్‌లో అయితే ఉండకూడదు. చెక్కలు చూసారు కదా! మరీ దళసరిగా ఉండకూడదు. అలానే బాగా పలచగా ఉండకూడదనమాట. ఈ మాత్రం మందంగా ఉండి ఇలా ఒక్కొక్కటి అనేది ఇలా వేసుకోవాలి. ఆయిల్ మాత్రం బాగా లో టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని వేయించుకోవాలి. మీరు మరీ హై మంటలో పెట్టుకున్న, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకున్న మీకు మధ్యన అయితే వేగవు. చుట్టూ కూడా వేగిపోతాయన్నమాట. కాబట్టి మీకు మెత్తగా అనేది ఉంటాయి చెక్కలు. పర్ఫెక్ట్‌గా వేగవు.
కాబట్టి ఎప్పుడైనా చెక్కలు మీరు చేసుకునేటప్పుడు వరిపిండితో చేసుకునేటప్పుడు బాగా స్లిమ్ మంట అయితే పెట్టుకొని మీరు వేయించుకోవడం అయితే ఉంటుంది. కొంచెం టైం పడుతుంది. ఇలా చిన్న మంట మీద వేయించుకోవడం వల్ల కలర్ బాగుంటుంది. చక్కగా మనకి బాగా పర్ఫెక్ట్గా కూడా వేగుతాయి అనమాట. మధ్యలో కూడా మీకు ఎక్కడ కూడా తెల్లగా అనేది ఉండకూడదు. పూర్తిగా మీకు మీకు బ్రౌన్ కలర్లోకి అనేది వచ్చేయాలన్నమాట. మీకు చిన్న తక్కువ లైట్గా బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట. మొత్తం చెక్క అంతా కూడా ఆ విధంగా వచ్చే వరకు కూడా ఇలా చిన్న ఫ్లేమ్లోనే లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోండి. ఇవి వరిపిండితో కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇవి వేగిన తర్వాత చూసారుగా ఈ కలర్ వచ్చిన తర్వాత మీరు తీసేసుకోవచ్చు. చెక్కలన్నీ కూడా బాగా వేయించుకోవాలన్నమాట. మీరు ఏమాత్రం హై ఫ్లేమ్ పెట్టుకున్నా మీకు మధ్యన అయితే వేగవు. ఈ చెక్కలే కాదు మీరు ఏ చెక్కలు చేసుకున్నా సరే బాగా లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి. ఈ వరిపిండితో చేసిన చెక్కలు మీకు ఆయిల్ కూడా ఏమాత్రం లాగదండి. ఆయిల్ అస్సలు లాగదు ఆయిల్ కూడానా. ఇవన్నీ కూడా ఒక కన్నాల జిప్లో పెట్టేసుకున్నారంటే ఏమైనా కొంచెం ఆయిల్ ఏదైనా ఉంటే కిందనైతే ఉండిపోద్ది, కానీ మీకు చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయి. అంతేనండి, చెక్కలైతే తయారు చేసుకున్నాము. మనం తీసుకున్న ఒక గ్లాస్ పిండికి ఈ మాత్రం చెక్కలైతే వచ్చాయి. చాలా బాగుంటాయండి. కంపల్సరీగా ట్రై చేయండి. ఈ చిన్న ఉల్లిపాయలతో ఈ ఫ్లేవర్ తోటి మీకు చెక్కలు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటాయి. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కంపల్సరీగా ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.